వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ విఎస్, ఒంటి కాలు మీద ఏది క్రియేట్ చేయలేరు అండ్ ఆపలేరండి. ఏంటిది, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. బయటి వాళ్ళు మీ విషయంలో క్రియేట్ చేసి కర్మ నుంచి పారిపోలేదండి. మీ జీవితంలో కల్లోలం సృష్టించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీ విషయంలో ఖచ్చితంగా అయితే క్రియేట్ చేయలేరు, ఖచ్చితంగా క్రియేట్ చేయలేరు. ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో అది అసలు క్రియేట్ చేయడానికి ఛాన్సే లేదండి. దారి క్లోజ్ అయిపోయింది. మీ విషయంలో వాళ్ళు ఏదైతే క్రియేట్ చేద్దాం అని అనుకున్నారో ఆ దారే క్లోజ్ అయిపోయిందండి. అన్నీ కూడా కడదాకా చివరిదాకా ఉండాలి, కడదాకా రావాలి అని, లేదా కడదాకా వాళ్ళని ముందుకు వెళ్ళకుండా చేస్తే అలాంటివి ఏమి ఉండవు. కొన్ని పర్సన్స్ కానీ, కొన్ని సిచ్యువేషన్స్ కానీ, కొన్ని పనులు కానీ క్లోజ్ అయిపోతాయి. ఒకవేళ మీరు క్లోజ్ చేసే పరిస్థితుల్లో లేకపోయినా అవి మీకు మంచిది కాదంటే మీ డివైన్ టీమ్ మీకు కొంచెం బాధ కలిగించిన దారిని మూసేస్తారు. ఎందుకంటే ఆ దారిలో మీరు సురక్షితం కాదు, ఆ దారిలో మీరు వెళ్ళకూడదు. ఆ పర్సనే కావచ్చు, ఆ దారే కావచ్చు, ఆ రిలేషనే కావచ్చు, బిజినెస్సే కావచ్చు. ఓకేనా? మీ విషయంలో అసలు క్రియేట్ చేయడానికే దారి లేదండి. దారులే మూసుకుపోయాయి. అమ్మవారు మొత్తం దారులన్నీ క్లోజ్ చేస్తారు. ఫ్రేమ్ కట్టడానికి కానీ, క్రియేట్ చేయడానికి కానీ, బురద చల్లడానికి కానీ. ఓకేనా? మీ సెలబ్రేషన్ ఆపడానికి అసలు ఎవ్వరికీ దారి లేదు, ఏ రకంగా కూడా దారి లేదు. సెలబ్రేషన్ ఆపడం కోసం క్రియేట్ చేయాలనుకుంటున్నారంట, అంతకన్నా దారి లేదు. అండ్ ఏంజల్ ఒకటి చెప్పాలనుకుంటున్నారు, మీరు వెళ్తుంది సరైన దారేనా? ఎస్, మీరు వెళ్తుంది సరైన దారి. ఫెమినైన్ ఎనర్జీ వెళ్తుంది సరైన దారి. మేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఫెమినైన్ ఎనర్జీ ఉన్నారో వాళ్ళ మాట ఖచ్చితంగా వినాలండి. ఓకేనా? ఫెమినైన్ చెప్పిన దారి కరెక్ట్, లేదా ఫెమినైన్ దారి కరెక్ట్. ఇది డివైన్ మెసేజ్. హోటల్ మోటల్లో ఉన్న వ్యక్తులకి, ఇబ్బంది పెట్టేయాలి, బాధ పెట్టేయాలి ఎలాగైనా సరే అనుకుంటున్న వ్యక్తులకి వారి యొక్క విలువని, వాళ్ళ లైఫ్లో ఉండాల్సిన వాటిని వాళ్ళు కోల్పోతున్నారండి. ఓకేనా? మీకు స్పెషాలిటీ ఉండకూడదు, మీరు స్పెషల్గా కనిపించకూడదు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రతిసారి కూడా మీ విలువని మీకు గుర్తు చేస్తున్నారు. ఎస్, మీరే ఏదో క్రియేట్ చేసి, అంటే మీ కిరీటాన్ని, మీ కీర్తి ప్రతిష్టల్ని దెబ్బతీసేలాగా మీరే ఏదో తప్పుగా మాట్లాడారు, తప్పుగా క్రియేట్ చేశారు. ఓకేనా? మీకు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు కానీ, ఒంట్లో బాగోలేనప్పుడు కానీ, బాగా నిద్రపోతున్నప్పుడు కానీ ఏదో దాంకొని ఏదో క్రియేట్ చేసేసి బురద జల్లేసి బాధ పెట్టేయాలి, ఇంకా లైఫ్ లాంగ్ ఒక్కరే ఏడుస్తూ ఉండేలా చేయాలి. ఇద్దరు కూడా వాళ్ళ గురించి ఏయో తెలిసిపోయాయి, ఆ మనస్తాపంతో వాళ్ళు ఆగిపోయారు, ఇంకా వాళ్ళని వాళ్ళు ఆపేసుకున్నారు. దారి లేదు ఇలాంటి క్రియేట్ చేయడానికి. ఎదురు చూడడం కూడా శుద్ధ దండగా. కర్మ అనేది చాలా హెవీగా అనుభవిస్తారండి. కర్మ అనేది చాలా హెవీగా అనుభవిస్తారు. హ్యాపీ ఎండింగ్ అసలు మిస్ అవ్వదండి. ఇద్దరు విషయంలో కూడా హ్యాపీ ఎండింగ్ మిస్ అవ్వదు. మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ మిస్ అవ్వదు. వాళ్ళు వెళ్ళాల్సిన గమ్యం మిస్ అవ్వదు. ద ఫెమినైన్ ఎనర్జీ అండి, నాట్ ఏ కిడ్. ఓకేనా? మీరు డీల్ చేస్తుంది ఫెమినైన్ ఎనర్జీతో డీల్ చేస్తున్నారు, ఫీమేల్తో డీల్ చేస్తున్నారు అన్న విషయం మర్చిపోవద్దు. చిన్నపిల్లల ఆట కాదు. ఓకేనా? హోటల్ మోటల్ మీరు ఏం చేస్తున్నారు అనేది ఇంకొకసారి ఆలోచించుకోండి. డబ్బులు ఇచ్చి ఏం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది ఆలోచించుకోండి. ఓకేనా? నెగిటివ్ ఎనర్జీస్ ఎన్నిసార్లు చేసినా రిపీటే అవుద్ది. చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతాయి. ఓకేనా? వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ వల్ల దాని యొక్క ప్రతిఫలం ఏదైతే ఉందో అది వాళ్ళే అనుభవిస్తారు. అది అక్కడే రివర్స్ అయిపోద్ది, వాళ్ళకే వెళ్ళిపోద్ది, ఇంటి దాకా కూడా రాదండి. మీరు అనుకుంది కరెక్టే. ఓకేనా?
ఖచ్చితంగా నిలబడి తీరుతారు. లైఫ్ సెక్యూర్డ్ అయిపోతుంది, డబ్బులు సంపాదించేస్తున్నారు, ఆపడానికి మొదలు లేదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఓకేనా? మీ చేతులతో మీరేం చేసుకుంటారో అదే కర్మ, అదే రియాలిటీ. మీరు మంచి పని చేస్తే దాని కర్మ, దాని ఫలితం. చెడ్డ పని చేస్తే దాని కర్మ, దాని బాధ. ఓకేనా? చేతులు కలపడం, పార్ట్నర్గా ఉండటం, లేదా ఇంకొకరితో పనులు చేపించడం వల్ల కర్మ తగ్గిపోద్ది అనుకుంటే అది మూర్ఖత్వమే అవుద్ది. 50-50 కాదు, 100-100. ఓకేనా అండి? చేతులు కలిపిన వారికి 100, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఇద్దరికి 100%. కర్మ తగ్గదు, కర్మ షేర్ అవ్వదు. ఓకేనా? అందరికీ సమానంగా కర్మ వెళ్తుంది. ద కపుల్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. పార్ట్నర్స్ క్లీనింగ్ ఏరియాస్లో ఏదో క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారంట. సోషల్ మీడియాలో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు, సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారంట ఫేక్ అకౌంట్స్తో. ఓకేనా? మీ మీద టారో రీడింగ్స్ తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. యూపీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఎల్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఓకేనా? పాస్ట్ పర్సన్ వాళ్ళ వైఫ్ కూడా కార్మికే, వాళ్ళు కూడా నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించిన వాళ్ళే. ఇద్దరు మీ ఇంట్లో ఇద్దరు విషయంలో కూడా పర్సనల్ లైఫ్ లేకుండా చేయాలని దానికొని దారులు చూస్తున్నారంట. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి ఎదురు చూస్తున్నారంట. దారి లేదు క్రియేట్ చేయడానికి, అసలు క్రియేట్ చేయడానికే దారి లేదు. ఓకేనా? ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకున్నారో డ్రామా, అది మిమ్మల్ని ఏడ్పించడం కాదు, ఆ సముద్రంలో వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఎలాంటి బాధ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు అలాంటి బాధలను అనుభవిస్తున్నారండి. ఇది నిజం. మీరు రిగ్రెట్ ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ కర్మ. వాళ్ళు తప్పు చేస్తారు, శిక్ష అనుభవిస్తున్నారు. అది మీ చేతుల్లో లేనిది. ఓకేనా? మీరెవ్వరిని చూసి జాలిపడద్దు, మీరెవ్వరిని చూసి కాన్సర్న్ చూపించద్దు. ఓకేనా? మీ కాన్సర్న్ కూడా వాళ్ళకి అవకాశంగానే తీసుకునే సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు మీరు వాళ్ళు బాధపడుతున్నారనో ఏదో అయిందనో మీరు పలకరించడానికి వెళ్ళినా, ఒక మాట సాయం చేద్దామని ఇంకోటి అన్నా, వాళ్ళు ఇంకో దాంట్లో మిమ్మల్ని ఇరికించడానికే చూస్తారు. అప్పటికి కూడా వాళ్ళ తోక వంకరే. ఓకేనా అండి? మీకు అన్యాయం చేయాలి అని చూస్తున్న వాళ్ళు, మీరు ముందుకు వెళ్లకుండా చేయాలని మీకు మీద కుట్రలు చేస్తున్న వాళ్ళు, ఎలాంటి సిచ్యువేషన్లోని కూడా ఒకటి వాళ్ళకి చాలా పీక్స్కి అయిపోయి వాళ్ళకి ఇంకా అది వేరే కేటగిరీలోకి వస్తుందండి. ఓకేనా? వాళ్ళని మీరు మళ్ళీ నమ్మొద్దు తిరిగి. ఇంకా అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు మీకు ఒక అవకాశం ఇవ్వడానికి చూసిన వాళ్ళు మీకు వెంటనే వాళ్ళ గుణాన్ని వాళ్ళు తెలియజేసేస్తారు. మీకు అర్థమైపోద్ది అక్కడే. ఓకేనా? సో దాన్ని పక్కన పెట్టేయండి. అన్నోన్ నెంబర్స్తో కాల్ చేయడం, లేదా కంపెనీ కాల్స్తో కావాలని చెప్పి డిస్టర్బ్ చేయడానికి మీ వర్క్ని మీరు ఉన్న ప్లేస్ నుంచి మూవ్ అయ్యేలా చేయడం కోసం చేయడం లాంటివి చేస్తున్నారంట. ఇలాంటి పనులన్నీ చేస్తున్నందుకు వాళ్ళు గిల్టీగా ఫీల్ అవ్వాలి. లెటర్ ఎన్, ఉమెన్ విషయంలో కాలర్గా చేస్తున్నందుకు, వేరే వాళ్ళకి స్టాక్లింగ్ చేస్తున్నందుకు, ఓకేనా, అన్నోన్ నెంబర్స్తో నూ ఈజ్ అ సిగ్నిఫికెంట్, వాళ్ళు గిల్టీగా ఫీల్ అవ్వాలి, వాళ్ళు షేమ్గా ఫీల్ అవ్వాలి. ఓకేనా? మీ విషయంలో ఇలాంటి పనులు చేస్తున్నందుకు దాంకొని లెటర్ ఎన్ ఉన్న పర్సన్ అండి, లెటర్ జీ ఉన్న పర్సను. ఓకేనా? దానికి వాళ్ళు ఖచ్చితంగా గిల్టీగా ఫీల్ అవుతారు. రూమర్స్ చెప్పడానికి ట్రై చేస్తున్నందుకు, అపాలజీ చెప్తున్నట్టు డ్రామాలు ఆడుతున్నందుకు, వుడెన్ ఏరియాస్లో దాంకొని మీరు ముందుకెళ్లకుండా చెయ్యాలి. ఇద్దరు విషయంలో మేలు. ఎవరైతే అనుకుంటున్నారో నోరు నొక్కేయాలి, ఛాన్స్ లేదు, ముందుకెళ్లకుండా ఆపలేరు. యు ఆర్ నాట్ అలోన్ అండి. మీరు అలోన్ కాదు, వాళ్ళు అలోన్. ఎవరైతే పనులు చేస్తున్నారో వాళ్ళు అలోన్. మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉందనే విషయం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.